హలో గాయ్స్! ఇదొచ్చేసేసి నా బర్త్‌డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. పెద్ద హడావుడిగా అయితే ఏం చేసుకోలేదు గానీ, సింపుల్‌గా చేసుకున్నా. బట్ నా పిల్లలు నాకిచ్చిన చిన్ని చిన్ని సర్ప్రైజులైతే నాకు చాలా ఆనందాన్నయితే ఇచ్చాయి. సో, మీకు కూడా షేర్ చేసుకుంటున్నా. అండ్ ఈ మొక్కలు నాటేటప్పుడైతే మా రిష్ పాప అయితే ఒక చిన్ని హాల్ అనమాట. దాని టాయ్ హాల్ అయితే చెప్తుంది. క్యూట్‌గా అనిపిచ్చి అది కూడా ఉంచేశాను. అదైతే చూడండి. మీరు కనుక ఎంజాయ్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా చెప్పండి. ఇలాంటి వీడియోస్ అయితే మా పాపవి యాడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చినట్టయితే. మమ్మీ నీ కోసం ఒక సర్ప్రైజ్ తెచ్చు. అదేంటో చెప్పు. నువ్వే చెప్పాడు. ఇది సర్ప్రైజ్ ఎవరికి? మన మన ఆడియన్స్కి నీకు. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇది ఎలా చూపిస్తా. మమ్మీ గాయస్ అంటావా ఫ్రెండ్స్ అంటావా? ఏదో ఒకటి చెప్పు. గైస్ ఇది ఇలా అనాలి. మనం ఇది ఇటువైపు దిగదు, ఇటువైపు దిగాలి. నెక్స్ట్ ఇక్కడ మైక్ అనుకో, టార్చ్ కూడా కాదు. ఇదిలో ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇలా హోల్ ఉంది. ఇక్కడ వస్తే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇది కూడా ఫస్ట్ మా మమ్మీకి తెలీదు. తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది పేపర్ కాకుండా, అక్కడైతే నేను చూడొచ్చు. ఇది ఇలా తీసుకోండి. ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ హోల్లో ఇలా పెట్టినట్టు వస్తుంది. అప్పుడు అది బట్టలు ఇలా పట్టుకోండి. పడట్లేదు కదా, చూపిస్తాం. లైట్ ఆఫ్ చేసినప్పుడు చూపిద్దాం ఒకసారి. లైట్ ఆఫ్ చేపి ఇచ్చినప్పుడు నేను చూపిస్తా. మా మమ్మీ ఫ్రెండ్స్, మా మమ్మీ చూడండి పని చేస్తుంది. ఇది రావట్లా, గుచ్చుకుంటుంది, జాగ్రత్త అని మా మమ్మీ నాకు చెప్తుంది. నేనేమో మీకు చెప్తున్నా. చూసారా, ఈ చెట్టు ఇప్పుడు మా మమ్మీ ఇలా నాటుతుంది. అది మమ్మీ నాటుతా. మమ్మీ నేను నాటుతానే. నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్న మొక్కలు నాటుతా. అయితే మా పాప అయితే మధ్యలో వచ్చి ఇవన్నీ చెప్పింది. నేనైతే ఏం చెప్పకుండానే నాకెందుకో చాలా క్యూట్గా అనిపించి నేనైతే ఈ క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈ మొక్కలు అయితే నేనైతే కొన్నవి కాదు. లాస్ట్ వీక్లో హైదరాబాద్ వెళ్ళాను. సో అక్కడైతే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇంకా మా వదిన అయితే తన దగ్గర ఉన్న మొక్కలు అయితే నాకు ఇచ్చింది. సో నేను అవైతే నాటాను అనమాట. అవే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా అవైతే బర్త్డే రోజు అయితే నాటేసారు. ఇదైతే 12 o'clockకి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశారు. చీకటి అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ హ్యాపీ బర్త్డే మీనే చేస్తారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఊపాలా? చూడండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఐస్ క్రీమ్ కదరా? నాకే పెట్టు. హ్యాపీ బర్త్డే మమ్మీ గారు. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. అమ్మో मैं बोल है बटका हां है तो बटका आई का नच्ची देख హ్యాపీ బర్త్డే టు యు. మా కేక్ గోల్ ఉంచి ఇక్కడ ఆ కేక్ గోల్ చిన్న అడ్డం లేకొస్తా ఇట్లా. అక్కడ ఏమవుతుందో ఒకసారి. హ్యాపీ బర్త్డే లక్ష్మీ బాక్స్ బై ఆర్ఆర్. మా డాడీకి ఏమయ్యాడు? ఆగే ఇస్తాను రాస్తాడు. అవసరం లేదు. అర్జున్ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫస్ట్ లాగా పెట్టు. హ్యాపీ బర్త్డే
డాడీ పెడదాం పాప డాడీ తెచ్చాను డాడీని ఐస్ క్రీమ్ కేక్ అంటే ఇష్టం అంటే అది పెట్టాడు. బర్త్డే పేరు చెప్పి మీరు తింటారు. ఏం కాదు. ఇంతకీ ఏం కేకు ఏం ఫ్లేవర్? హనీ ఆల్మండ్. సరే తినండి. టవల్ పడైపోతాం. ఆల్రెడీ పాడైపోయిందా? అదే అయిపోయింది అంటారు బర్త్డే. అప్పుడు పెట్టిన ఐస్ క్రీమ్ మేము ఎక్కాయిగా మొత్తం నేను వేస్తావేమో. ఫ్రెండ్స్ మా మమ్మీ బర్త్డే మమ్మీ నాకు నేను పెడతా కేక్ పెట్టి మమ్మీ చూడండి మా మమ్మీ పెడుతున్నా. ఎలా ఉంది బాంబ్స్ గారు? స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పాల ప్యాకెట్లు అవి పెట్టాను తీసుకొని వస్తాను. వచ్చినాయి కాల్ చేస్తారు ఇక్కడ. రోజు చూడు రోజు మమ్మీ బర్త్డే కనీసం విష్ చేసావా? ముక్కులో నుంచి కూడా వస్తుంది రా విష్ చేసావా మమ్మీ బర్త్డేకి? హ్యాపీ బర్త్డే అన్నీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. డోరా యాక్చువల్గా ఎప్పుడు బర్త్డే అప్పుడైతే ఇది ఒకటి ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా వెళ్తుంటాము. బట్ ఈసారి అయితే మా బాబుకి ఎగ్జామ్స్ అనమాట. సో ఎక్కడికైతే వెళ్ళలేదు. సో ఇంకా ఆ రోజు కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి బయటకి వెళ్ళి బ్యాంక్కి అట్లా. సో ఇంకా ఏమీ ప్లాన్ అయితే చేసుకోవాలా. ఇంకా పిల్లలకైతే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేసి నెక్స్ట్ లంచ్ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయాల్సి వచ్చింది ఆ రోజు. నార్మల్గా అయితే 11కి అట్లా పెడతాను. ఇంకా 9:30, 10 లోపు అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి నేనైతే ఇంకా బ్యాంక్కి వెళ్ళే పని ఉందన్నమాట. సో ఇంకా ఆ డే మొత్తం అయితే అలా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే నైట్ ఇంకా బయటికి పిల్లలతో వెళ్దాంలే అని డిసైడ్ అయ్యాను. ఇంకా ఈవినింగ్ వెళ్ళడానికి కూడా బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా వానికి ప్రిపేర్ చేయించి అవన్నీ చేసుకొని వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ 8:30 అట్లా అయిపోయిందనమాట. బట్ చెప్పాను కదా వాళ్ళకి చిన్ని సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పేసి దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ క్లిప్ కూడా నేనైతే యాడ్ చేశాను ఇందులో. చూడండి ఇవైతే మా చెట్టుకి కాసిన వాటర్ యాపిల్స్ అనమాట, అవే చూపిస్తున్నాను. అండ్ మా పాప దాంట్లో అయితే బాటిల్ బాగానే పట్టిద్ది రోజు. మా బాబు దాంట్లో ఎందుకో నాకైతే ఇదే లేట్ అయింది రోజు లంచ్ బ్యాగ్ పెట్టేటప్పుడు. ఇందులో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఒక 2-3 సెకండ్స్లో అయిపోయింది. కానీ నాకైతే అక్కడ ఒక 5 minutes వేస్ట్ అయిపోయిందనమాట. చాక్లెట్స్ నేనే థ్యాంక్ యూ రిషిక, థ్యాంక్ యూ రిత్విక్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈరోజు మా మమ్మీ గిఫ్ట్ అయితే ఈ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద చాక్లెట్స్ అండ్ వన్ కిస్సెస్. వన్ కిస్ చూపిస్తాను కింద పడించు. కిస్సెస్ కిస్సెస్ ఇంకా 5 స్టార్. మా మమ్మీ కోసం నేను చాలా చాక్లెట్స్ తెచ్చాను. మమ్మీ చేశాడు కోసం చూడండి చాక్లెట్ పట్టుకోవాలంటే.
మా బాబాయ్ అయితే నేను ఎప్పటి నుంచో కీ చైన్ తీసుకోవాలనుకుంటున్నా బట్ మర్చిపోతూ ఉంటాను. వాడైతే ఆ చిన్ని విషయం కూడా నా గురించి గుర్తుపెట్టుకొని తీసుకొని వచ్చాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పాప ఏమో చాక్లెట్స్ చాలా తీసుకొచ్చి అలా సర్ప్రైజ్ చేసింది. అండ్ తర్వాత అయితే బిర్యానీ, మంచూరియన్ బిర్యానీ ఉంటుంది కదా, దానికైతే వెళ్ళాను. ఈ రెస్టారెంట్కి అయితే ఇంతకుముందు ఒక 2 టైమ్స్ అయితే వచ్చాము. బట్ ఒంగోలులో బయట అన్ని రెస్టారెంట్స్ చూసాకైతే నాకైతే ఈ రెస్టారెంట్లో అయితే బాగుంది మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే అని అయితే అనిపించింది. ఎవరైనా ఒంగోలులో మంచి రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళండి. అండ్ మా హస్బెండ్ ఎక్కడికి వచ్చినా కానీ తన వర్క్కి సంబంధించి అయితే అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. సో అదైతే యాడ్ చేశాను. ఇంకా మా పాప వాఫెల్ కావాలి అంటే దానికోసం అయితే ఇక్కడ ఆగి వాఫెల్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదన్నమాట నా బర్త్డే రోజు షూట్ చేసిన చిన్న వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అయితే